హైదరాబాద్ వేదికగా నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. హైటెక్స్ లో అందాల వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్వార్టర్ ఫైనల్ కి 40 మంది ఎంపికయ్యారు. ఈ 40 మందిలో మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు లభించింది. విజేతకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కిరీటం పెడతారు. జడ్జిలుగా సోను సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్ కరీనా టరెల్ ఉన్నారు. ఫైనల్ చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు తుది సమరం జరగనుంది. ఈ ఈవెంట్కి బాలీవుడ్ తారలు తరలిరానున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ వేదికగా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ జరగబోతుంది మరి కాసేపట్లో. సో హైటెక్స్ వేదికగా కూడా ఇది 6:30 గంటలకు అయితే మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటి వరకు దాదాపు 20 రోజుల పాటుగా ఎవరైతే ప్రపంచంలో ఉన్నటువంటి అందాల ముదుగుమ్మలంతా కూడా దాదాపు 108 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వాళ్ళకి సంబంధించిన దేశాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వివిధ కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొన్నారు. సో దాంట్లో నుంచి దాదాపు 16 మందిని ఇప్పటివరకు సెలెక్ట్ చేశారు. మరో 24 మందిని ఈరోజు సెలెక్ట్ చేయనున్నారు. సో మొత్తంగా 40 మందిని సెలెక్ట్ చేయనున్నారు. 40 మందితో పాటు ర్యాంపాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందులో నుంచి టాప్ 4ని సెలెక్ట్ చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 9:30 వరకు కూడా ఇది జరగనుంది. సో 9:30కి విశ్వ సుందరి ఎవరు అనేటువంటిది ఈరోజు తేలనుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఈ ఈవెంట్ పైన. మిస్ వరల్డ్ ఎవరు కానున్నారు అనేటువంటిది మాత్రం ఈరోజు తేలనుంది. సో మొత్తానికి ఇందులో ఈ 40 మందిలో భారత్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి నందిని గుప్తా కూడా ఉన్నారు. ఆమె కూడా ఉండడంతో భారత్ మొత్తం ఎదురు చూస్తుంది. సో భారత్ నుంచి ఇప్పటికే 6 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. సో ఇది గెలిస్తే మాత్రం రికార్డు ఉంటుంది. ఎందుకంటే మిస్ వరల్డ్ ఎడిషన్స్ ఇప్పటివరకు 71 ముగిసాయి. ఇది 72ది. సో 6 సార్లు గెలిచినటువంటి దేశాలుగా వెనుజులా అలాగే ఇండియా 2 మాత్రమే ఉన్నాయి. సో మనం గెలిస్తే ఇండియా గెలిస్తే మాత్రం మిస్ వరల్డ్ టైటిల్ అనేటువంటి అత్యధికంగా గెలుచుకున్నటువంటి కంట్రీగా ఇండియా ఈరోజు పేరు లిఖించబడుతుంది. సో మరి ఈరోజు ఎవరు గెలుస్తారు అనేటువంటిది మాత్రం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అటు తెలంగాణ మొత్తంగా కూడా అనేక పర్యాటక ప్రాంతాలు వాళ్ళు తిరిగారు. అన్ని తిరిగిన తర్వాత ఈరోజు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్కి సంబంధించి ఎవరు గెలుస్తారనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.